చేవెళ్ల మండలం ఆలూరు గేటు దగ్గర లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు కూరగాయల వ్యాపారులు రైతులు మృతి చెందారు. పదుల సంఖ్యలో రైతులంతా గాయపడినటువంటి పరిస్థితి. రోడ్డు పక్కన బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకొని వ్యాపారం సాగిస్తున్నటువంటి ఆ రైతులపైకి ఒక్కసారిగా లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాం. జిల్లా కేంద్రంలోని ఏదైతే టీడీ గుట్ట సమీపంలో ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ కూడా పూర్తిగా నిత్యం రైతులంతా రోడ్లపైనే తమ కూరగాయలను పండించుకుని వచ్చినటువంటి కూరగాయలను రోడ్లపైనే అమ్ముకుంటుంటారు. ఇక్కడ చూస్తున్నాం పూర్తిగా ఈ రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి అంతా కూడా నిత్యం హెవీ ట్రాఫిక్తో నిత్యం రద్దీగా ఉండేటటువంటి రహదారి ఇది. చూస్తున్నాం టిప్పర్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, హెవీ వెహికల్స్ అన్ని కూడా ఈ రహదారి గుండా వెళ్తుంటాయి. ఈ రహదారి అంతా కూడా మహబూబ్ నగర్ నుంచి చించోలి వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రహదారి. తాండూరు, పరిగి, కోయిలకొండ ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా తప్పనిసరిగా ఈ ప్రాంతం నుంచి ఈ రహదారి గుండానే వెళ్ళాలి. సో ఈ నేపథ్యంలోనే నిత్యం ఈ రోడ్డు అంతా కూడా రద్దీగా ఉంటుంది. సో ఈ రోడ్డు అంతా కూడా రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా దాదాపుగా కూరగాయల షాపులు అన్నీ కూడా పెద్ద ఎత్తున రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉంటున్నటువంటి పరిస్థితి. ఆలూరు దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో కూడా రోడ్డు పక్కన కూరగాయల షాపులు ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా లారీ అదుపు తప్పిన నేపథ్యంలో ఆ లారీ కూరగాయల వ్యాపారులపైకి రైతులపైకి దూసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నలుగురు మృతి చెందగా పదుల సంఖ్యలో వారంతా కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి. సో ఈ ఘటనలో అయితే చేవెళ్ల మండలంలో జరిగినటువంటి ఘటనలో పూర్తిగా రోడ్డుపై కూరగాయలు విక్రయించేటటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ముందస్తుగా అధికారులు కూరగాయలు కావచ్చు, ఇతర వ్యాపారాలు రోడ్డు పైన కాకుండా రైతు బజార్లో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, ఫుట్పాత్ల పైన కావచ్చు వెహికల్స్కు ప్రమాదాల బారిన పడకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడకుండా ఉండేలా చర్యలు తీసుకుని ఈ ప్రమాదం జరగకపోయేది అనేటటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కొన్ని ఏళ్లుగా మహబూబ్నగర్ పట్టణంలో కూడా అదే తరహాలో కొన్ని ఏళ్లుగా కొన్ని పదుల సంఖ్యలో ఈ కూరగాయల దుకాణాలన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నాం రోడ్డు పైనే కూరగాయల దుకాణాలు ఉన్నాయి. కనీసం రోడ్డుకు దూరంలో కూడా లేవు. ఇదంతా కూడా హెవీ వెహికల్స్ తిరిగేటటువంటి రహదారి, పూర్తిగా రద్దీగా ఉండేటటువంటి రహదారి. ఉదయం సమయంలో, సాయంకాలం సమయంలో నిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతుంటాయి. కూరగాయలు కొనేందుకు వచ్చేవారు ఆగి తీసుకోవాలంటే కూడా ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ రైతులంతా కూడా రోడ్డుపైనే ఇదంతా వ్యాపారాలు చేసుకుంటున్నారు. రహదారి కూడా చూసుకున్నట్టయితే కొంత సైజు కూడా చిన్నదిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి. ఈ రహదారిని ఒకసారి పరిశీలించినట్టయితే ఒక హెవీ వెహికల్, ఒక లారీ వచ్చింది అనుకుంటే ఇక్కడ దాకా అయిపోతుంది. ఆపోజిట్లో ఇంకొక లారీ వచ్చిందంటే ఆ రెండు లారీలు పాస్ కావాలంటే కూడా ఈ లారీ కొంత కంజెస్టెడ్గా ఉంటుంది. సో అటువంటి సందర్భంలో రోడ్డు పైనే ఈ రకంగా కూరగాయల షాపులు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రెండు హెవీ వెహికల్స్ వచ్చాయంటే అవి పాస్ అయ్యేందుకు ఇక్కడ కూరగాయల షాపుల దగ్గర కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులకు కావచ్చు, ఇక్కడ కూరగాయల షాపులను కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ వెహికల్స్ పాస్ అవుతుంటే కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఆలూరు దగ్గరే కాదు, గతంలో మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ నేషనల్ హైవేపై కూడా ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా దాదాపుగా సంత సమయంలోనే ప్రమాదం జరగడంతో 6 మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చూశారు. సో ఒకసారి మాట్లాడదాం, ఎప్పటి నుంచి మీ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు వీరు అనేది. అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు? లాక్డౌన్ ఉంటే అమ్ముతున్నా. లాక్డౌన్ పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అప్పటి నుండి ఇక్కడనే అమ్ముతుంది. రోడ్డు మీద అమ్ముతారు? రోడ్డు మీదే అమ్ముతుంది. అంటే ఏమి ఇబ్బందిగా అమ్మా? ట్రాఫిక్ ఇంకా ట్రాఫిక్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మొన్న చేవెళ్ళ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది, తెలుసమ్మా? తెలుసు సార్. ఇట్లే కూరగాయలు అమ్ముతుంటేనే లారీ వచ్చింది. అవును. మరి మీకు భయం ఏదమ్మా ఇట్లా రోడ్డు మీద? భయం అంటే భయం అవుతుంది. మళ్ళీ ఇంకా మేము ఎట్లా బతకాలి? పొట్ట తిప్పాలి, ఇంకా మాకు కూడా గడవాలి కదా. అందుకని ఇంకా అట్లనే కూర్చొని అమ్ముతున్నాం. ఇంకా దయచేసి ఎక్కడన్నా మా అందరికి చూపిస్తే అక్కడ పోయి కూర్చొని అమ్ముతామని అందరం అనుకుంటున్నాం. ఇక్కడ ఎన్ని రోజులకున్నా ఇబ్బంది అని మాకు కూడా అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఇక్కడ కూడా ప్రమాదాలు జరిగినాయి? ఇక్కడ ఏం కాలేదు, ఇప్పటి వరకు ఏం కాలేదు. ఇక్కడ భయం అవుతుందా మీకు? ఏమైనా పెద్ద వెహికల్స్ వస్తాయి అప్పుడు ఏమైనా భయం? ఇంకా అనిపిస్తుంది అని మనం అయితే ఊకోలేం కదా సార్.
ఖచ్చితంగా మాకు పొట్ట గడవాలంటే ఏదో రకంగా కూర్చోవాలి, అమ్మాలి. భయమైందని ఇడిచిపెట్టి వదిలేయలేము కదా, అందుకని. అంటే ఇప్పుడు ఇక్కడ రైతు బజార్ ఉంది కదా, అక్కడ స్పేస్ లేదా? ప్లేస్ లేదు సార్, ప్లేస్ లేదు. అక్కడ కూలగొట్టిండ్రు అంతా, అక్కడనే చేస్తామన్నారు. ఇదివరకు ఏం చేయలేదు. ఇంకా చేస్తే అక్కడే వెళ్ళిపోతాము. ఈడ కూర్చోవాలని ఏం లేదు, చేయట్లేదు. ఎంత తొందరగా చేస్తే మేము కూడా అంత తొందరగా అక్కడ లేచిపోతాం. అంటే మీరు ఏం కోరుకుంటారమ్మా? ఇప్పుడు గవర్నమెంట్ చేవెళ్ళ దగ్గర ఒక ప్రమాదం జరిగింది, 4 వ్యక్తులు అక్కడనే చనిపోయారు, చాలా మందికి దెబ్బలు తగిలినాయి. సో ఇక్కడ మీరు ఇంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలో వ్యాపారం చేస్తుండగా ప్రభుత్వము మీకు ఎటువంటి సదుపాయం కల్పించాలి? మాకు అమ్మనికే ప్లేస్ మంచిగా చూపించి మమ్మల్ని పంపిస్తే మాకు అదే సంతోషం, అదే కోరుకుంటున్నాం మేము. అంతే, ఏం కోరట్లేదు. మాకు కూడా బతుకుదేరు చూపిస్తే మాకు అదే పెద్ద సంతోషం. మేము కూడా పిల్లల తల్లులు అంతా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మొగుళ్ళు లేనోళ్ళు, ఏం పని చేసుకున్న వాళ్ళంతా ఈ కూరగాయలు అమ్ముకొనే బతుకుతున్నారు. ఇంకా మాలాంటి వాళ్ళందరికీ ఇంత ప్లేస్ చూపిస్తే మేము అక్కడే ఉండి బతుకుతామనే కోరుకుంటున్నాం. ఇది చూస్తున్నాం, దాదాపుగా లాక్డౌన్ సమయం నుంచి ఇక్కడే కూరగాయలు అమ్ముతున్నాము. సో చేవెళ్ళ ఘటన తర్వాత కూడా భయం వేస్తుంది మాకు అంటున్నారు. మా ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం? నేను 22 సంవత్సరాలు అవుతుంది స్వామి. రైతు మార్కెట్లో 5 మంది మా మీద మేము రోడ్డు మీద అమ్మవాటండి. రోడ్డు మీద లాక్డౌన్ అడ్డపడుతుంది, ఇక్కడ బయటకు వెళ్ళాము, ఇక్కడనే అమ్ముతున్నాం. ఈ చేవెళ్ళ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది తెలుసా? మీలాగనే రోడ్డు మీద కూర్చొని వ్యాపారం చేసుకునే వాళ్ళ మీదకి లారీ వచ్చి గుద్దేస్తే 4 చనిపోయారు, తెలుసా ఆ విషయం? అంటుంటారు, మాకు అని తెలిసింది. కానీ ఇక మా పువ్వులు మాకే ఉంది స్వామి. ఇప్పుడు ఎక్కడ మాకు ఆధారం లేదు, భూములు లేవు, ఏం లేవు. ఇక ఇట్లనే బతున్నాం. ఆడవాళ్ళు లోపల మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి రైతు మార్కెట్ కారట పెట్టి మా అమ్మ వాళ్ళకి భూమి బలబాగుంది ఆడ అమ్మ వాళ్ళకు. ఇంకా అక్కడనే ఒక అన్న అమ్మిపిస్తుంటే ఇంక అక్కడనే బతుకుతుంటే ఇక లాక్డౌన్ అడ్డపడుతుంది, ఇక్కడ బయటకు వెళ్ళినాము, ఇక్కడనే బతుకుతున్నాం అంతే. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద లారీలు, DCMలు, బస్సులు, JCBలు కూడా తిరుగుతుంటాయి. అవి తిరిగినప్పుడు మీకు భయం అనిపించదా? ఇంకా అనిపిస్తుంది. ఇక ఏం చేస్తాం, భగవంతుడే దిక్కు స్వామి, ఏం చేస్తాం చెప్పు. అంటే మీకు ఎందుకు రైతు బజార్ ఉన్నప్పటికీ రోడ్ల మీద అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పరిస్థితి అంటే పబ్లిక్ పడతలేరు, ఇంకా రోడ్ల మీదనే ఇంకా ఇక్కడనే అలవాటాడరు. ఇక మంచులను చూసి ఇక్కడనే వెళ్ళినాము. ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు వచ్చిర్రా? రోడ్ల మీద అమ్ముతుర్రు, ప్రమాదాలు జరుగుతాయి, ఇబ్బంది అవుతుంది, ఇక్కడ అమ్మొద్దని ఎవరైనా చెప్పారా మీకు? అప్పుడు ఇప్పుడు గెలిచిన అప్పుడు అన్నాడు కదా స్టార్టింగ్ లో, మళ్ళీ ఇంకేమన్నా? ఇంకా రాలేడు ఆయన కూడా, రాలేడు. ఇప్పుడు మీకు ఏం చేస్తే బాగుంటుంది? మాకేం చేస్తే బాగాలేదు, మాకు ఆడనే చూపిస్తా అన్నాడు, ఆడనే చేస్తేనే బాగా. ఈ రోడ్ల పోటీ ఆడ మార్కెట్ ఈడ మార్కెట్ ఉండొద్దు, ఒకటే తోటి ఉండాలి మాకు. అదే రైతు మార్కెటే పర్వాలేదు, అదే కూలగొట్టి 2 చెట్టాలు కూలగొట్టి మాకు నడుమ చూపించినా మేము బతుకుతాం. ఇంతమంది కూడా బంద్ చేస్తారు. ఇప్పుడు లేని వాళ్ళు ఇంతకు అయిపోయినాం, ఉన్న వాళ్ళం అంతకు అయిపోయినాం. ఏ చోటోళ్ళు నిన్ను చూసినాను, నేను చూసి అన్ని కూర్చొని ఇంకా ఇకారం అయిపోతున్నాం. భయం అవుతుంది స్వామి, భయమే. ఇది డేంజరు. ఏదో గతి లేక పుట్ట చల్లార్పునికి ఆధారు లేక, ఎక్కడ మాకేం భూమి లేదు, బుకాసం లేదు, ఏం లేదు. ఏదో నా పిల్లలను కూడా ఇది పిల్లలను వేసుకొని నేనే బతికినా. ఇప్పుడు వాళ్ళు కూలి చేసుకుంటున్నాం, కూలి కూడా లేవు మాకు. ఇక్కడ కూలి కూడా లేవు, సెంటరింగ్ పనులు కూడా లేవు. చూస్తున్నాం, ఇక్కడ దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి కూరగాయల వ్యాపారం చేసేటటువంటి వ్యాపారులే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. లాక్డౌన్ సమయం నుంచి రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తున్నామంటూ ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి మహిళలు చెప్తున్నారు. చేవెళ్లలో జరిగినటువంటి ప్రమాదం విషయం తెలిసినప్పటి నుంచి ఇక్కడ కూరగాయలు అమ్మాలంటే కూడా చాలా భయంగా ఉందంటూ కూడా వాళ్ళు భయంగా ఇక్కడ బతుకును ముందుకు ఈడ్చుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నాయి? ప్రమాదం జరిగిన తర్వాత హుటాహుటిన రావడం, అక్కడ రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా ప్రమాదం జరగడానికి ముందుగానే ఆ ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలో కొనసాగుతున్నటువంటి చర్చ. ఇంతటి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఇక్కడ దాదాపుగా 50 నుంచి 60 మంది అంతా కూడా రోడ్డుకు ఇరువైపులా కూరగాయలను పెట్టుకొని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఘటన జరిగింది చేవెళ్ళ మండలంలో, అక్కడ కొంతమంది చనిపోయారు, మరికొంతమంది గాయాల పాలయ్యారు. సో ఇక్కడ కూడా అంతే రకమైనటువంటి ప్రమాద స్థాయిలో కూరగాయలు విక్రయిస్తున్నారు. మరి వీరి పట్ల ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? గతంలో వీరంతా కూడా పక్కనే ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి మార్కెట్లో కూరగాయలు విక్రయించేది. అక్కడ నూతన భవనం నిర్మిస్తామంటూ కూడా పాత ఏదైతే మార్కెట్ ఉందో అదంతా కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా లాక్డౌన్ సమయం నుంచి రోడ్లు ఎక్కారు, రోడ్లపైనే బతికిడుస్తున్నారు. కానీ
ఒక హెవీ వెహికల్ వచ్చిందంటే చాలు వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం జరుగుతుందో, బ్రేక్ పడుతుందో పడదో, ఆ ప్రమాదం జరిగితే మా బతికేంటి, మా పిల్లలేంటి అనేటటువంటి ఒక అయోమయంలో వీరంతా ఉన్నారు. చూసినాం ఏదైతే చేవెళ్ళలో జరిగినటువంటి ఘటన కూడా పూర్తిగా సాయంకాలం సమయంలో జరిగింది. 4-4:30 ప్రాంతంలో జరిగింది. ఇక్కడికి పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వ్యాపారులంతా కూడా మరో 1-2 గంటలు అయితే వ్యాపారం ముగుస్తుంది, వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళేటప్పుడు కూరగాయలు అమ్మినప్పుడు వచ్చినటువంటి డబ్బులతో ఇంట్లో పిల్లా పాపలకు వస్తువులు తీసుకెళ్దాం, లేకపోతే కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోయి పిల్లా పాపలతో సరదాగా ఉందాం అనేటటువంటి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో వచ్చి వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఆ రైతులంతా కూడా ఒక్కసారిగా వారిని మృత్యువు కబలించేసింది. దీంతో 4 వ్యక్తులు మరణిస్తే 10ల సంఖ్యలో వ్యక్తులు గాయాల పాలయ్యాయి. అప్పుడు అక్కడికి అధికారులు వచ్చారు, పొలిటికల్ నాయకులు వచ్చారు, రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ముందే ఎందుకు రాలేదనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ప్రమాదకరమైనటువంటి స్థాయిలో రోడ్లపై కూరగాయలు కావచ్చు, ఇంకేదైనా విక్రయిస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మహబూబ్నగర్ పట్టణంలో నడిబొడ్డున టీడీగుట్ట గేట్ ఉంది. ఈ గేట్ దగ్గర కూడా గేట్ పడితే పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంటుంది. హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ రహదారి గుండానే వెళ్తుంటాయి. తాండూరు కావచ్చు, పరిగి కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఇండస్ట్రీలకు వెళ్ళాలనేటటువంటి హెవీ వాహనాలన్నీ కూడా ఈ దారి గుండానే వెళ్తుంటాయి. ఆర్టీసీకి చెందినటువంటి పరిగి, తాండూరు, మహబూబ్ నగరు, కోయిలకొండ ఈ ప్రాంతాలకు చెందినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఇదే రోడ్డు మార్గాన గుండా వెళ్తుంటాయి. సో ఇంత పెద్ద ఎత్తున హెవీ వెహికల్స్ వెళ్ళేటటువంటి రహదారి, నిత్యం రద్దీగా ఉండేటటువంటి రహదారి, ఈ రహదారిపై ఎంతో ప్రమాదకరంగా రైతులంతా కూడా వ్యాపారాలను చేసుకుంటున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, ఈ రైతుల పట్ల కొంత కనికరం చూపించాలి. వీరందరికీ బతుకు తెరువైనటువంటి కూరగాయల వ్యాపారం బతుకును ఎక్కడ గుగ్గి పాలు చేస్తుందనేటటువంటి ఆందోళనలో కూడా ఉన్నారు. చేవెళ్ళలో జరిగినటువంటి ఘటనలో ఈ రైతులంతా కూడా ఒకసారిగా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. రోడ్డు పైనే వ్యాపారం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద వాహనాలు, లారీలు, డీసీఎంలు, ఇతరత్ర వాహనాలు ఈ రహదారి గుండా రోడ్డు పక్క నుంచే ఈ కూరగాయల బుట్టీల పక్క నుంచే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ టైర్ ఎక్కడ ఈ కూరగాయల పైకి ఎక్కుతుందో, ఆ వాహనం ఎక్కడ మా పైకి వస్తుందనో అనేటటువంటి ఆందోళనలో ఈ రైతులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అమ్మా, ఎంత కాలం నుంచి అమ్ముతున్నారమ్మా ఇక్కడ? 3 సంవత్సరాల నుంచి. రోడ్డు మీద ఆడ తీసేసిండ్రు కదా, ఫస్ట్ లాక్డౌన్ నుంచి ఇక్కడనే అమ్ముతున్నాం. ఫస్ట్ లాక్డౌన్ నుంచి. మొన్న చేవెళ్ళ దగ్గర అయిన ఇష్యూ తెలుసా? మాకు తెలియదు సారు. చేవెళ్ళ దగ్గర కూడా మీలాగానే రోడ్డుపై కూరగాయలు అమ్ముతుంటే ఓ లారీ వచ్చి గుద్దేసింది, 4 చనిపోయారు. తెలియదు సార్, మాకు తెలియదు. మరి మీరు కూడా ఇదంతా పెద్ద రోడ్ అమ్మా, పెద్ద పెద్ద బండ్లు వచ్చుంటాయి, డీసీఎంలు, లారీలు, అవి వచ్చినప్పుడు భయం వేస్తారు? భయం అవుతుంది సార్, మాకు భయం అవుతుంది అన్న, భయమే ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలి స్వామి, ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? మా బతుకు తెరు మేము ఎట్లా బతకాలి? ఆడ నాకు జాగా చూపిస్తే అక్కడ కూర్చుంటాం కదా. చూపిస్తా అని చెప్పిండ్రు, ఏది చూపించలేదు. చూపిస్తామమ్మా, జాగా ఇస్తాము, మార్కెట్ చేసి ఇస్తాము, అండ్ యాది లేదు. ఇక ఇస్తామని మా ఆశ మీద మేము కూర్చున్నాము. ఏడని ఇక్కడ ఉన్న జాగా ఏడని మార్కెట్ లో చూపిస్తే అక్కడ కూర్చుంటాము. మాకు కూడా మంచిది కదా. ఎమ్మెల్యే ఏదో ఒక సోయి చేసిండు మాకు పేదలో, కానీ మాకు కూడా సంతోషం కదా. మరి ఎమ్మెల్యే వచ్చి ఏదైనా ఏడ మార్కెట్ లో చూపిస్తే మేము అక్కడ కూర్చుంటాం. ఈ రోడ్డు మీద మాకు అమ్మకుండా మంచి ప్లేస్ చూపిస్తే అక్కడనే కూర్చుంటాం కదా యథార్థంగా. పెట్టి వస్తాం, మేము సస్తామో బతుకుతాము, మాకు కూడా తెలియదు. మేము ఎప్పుడు వస్తాం, మా పిల్లలు కూడా చూస్తారు, మా అమ్మలు ఎప్పుడు వస్తారో, ఇప్పుడు వస్తారో, అప్పుడు వస్తారు. వాళ్ళు బాట చూసుకుంటే కూర్చుంటారు. మేము పోయేది తెలియదు, వాళ్ళకు సచ్చడి తెలియదు. ఎట్లా తెలుసు? మేము పోకుంటే ఏడుచుకుంటే కూర్చుంటారు, వాళ్ళ దిక్కేవారు ఉండరు. ఇంత ప్రమాదకరంగా ఈడ అమ్ముతున్నారు కదా, ఎప్పుడన్నా అధికారులు కానీ ఇంకెవరన్నా వచ్చి మీరు రోడ్డు పైన కూరగాయలు అమ్ముతే మీకే ప్రమాదము, ఇక్కడ కాకుండా మీకు వేరే దగ్గర ప్లేస్ చూపిస్తామని కనీసం చెప్పడం అన్నా చెప్పిండు? ఇంతకుముందు చెప్పిండ్రు, కాగం ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే వచ్చిండు, చెప్పిండు, అన్ని చేసిండు, కానీ చూపించలేడు. మాకు ఏడ చూపించలేడు, ఏది సాయం చేసిలేడు. ఆశ చూపించిండు కానీ ఏడ మాకు చూపించలేరు. చెప్పిండ్రు 10 సార్లు చెప్పిండ్రు కానీ మాకు ఏడ చూపించలేరు. ఇక్కడే మార్కెట్ లో ఏడాన్ని చూపిస్తే మేము కూడా అక్కడ కూర్చుంటాం. మాకు కూడా చాలా భయాలు ఉంటాయి. బస్సు వస్తే భయం, లారీ వస్తే భయం, ఒక టెంపో వస్తే భయం, ఆటో వస్తే భయం,
అన్ని భయం ఉంది మాకు భయం లేదనైనా చిన్న చిన్న పిల్లలు ఉండరు ముసలాళ్ళు ఉండరు వాళ్ళు కూడా మా మీద ఉండరు కదా ఆధార్ బట్టి నసుకుల 3 గంటలకు వస్తాము ఈడ వచ్చి కూర్చుంటాము అమ్ముతాం మాకు అన్ని భయాలే ఉండయి మాకు మా భయం పోగొట్టాలంటే ఏడన్నా ఒక జాగాలో చూపియాలి అక్కడ కూర్చుంటాం అది పుణ్యం కట్టుకోండి అది ఒక పుణ్యం కట్టుకోండి మీరు దయచేసి పుణ్యం కట్టుకోండి మీరు కూడా కూరగాయలు చూడమ్మా కూరగాయలు 3-4 సంవత్సరాలు సార్ భయం వేస్తుందా ఇక్కడ పెద్ద పెద్ద బండ్లు వచ్చినప్పుడు భయం అవుతుంది సార్ అందరికి కూరగాయలు వేసుకుంటే వాళ్ళు కూడా భయమే ఇప్పుడు ప్రమాదం జరిగిందమ్మా ఏదన్నా చిన్న చిన్న జరగలే ఏం కావాలి ఇప్పుడు మీకు ప్రభుత్వం ఏం స్థలం కావాలి ఏమన్నా కూర్చునికే 4 గంటలకు వస్తాం మళ్ళీ రాత్రికి 10 గంటలకు వస్తాం ఉదయం 4 గంటలకు సో చూస్తున్నాం ఇక్కడ కూరగాయలు అమ్మే వారంతా కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉదయం 4 గంటలకు వస్తాము ఇక్కడే కూర్చుంటాము రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడే క్రయ విక్రయాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి సో కాబట్టి రోడ్లపైన వ్యాపారం చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది పెద్ద పెద్ద వాహనాలు వచ్చిన సమయంలో ఏం జరుగుతుందనేటటువంటి ఒక ఆందోళన ఒక భయం మా లోపల ఉంది గతంలో ఎన్నికల సమయంలో ఇక్కడ ఎమ్మెల్యేలు ఇతరత్ర నాయకులంతా కూడా రావడం జరిగింది వారంతా మాకు హామీలు ఇచ్చారు మీకందరికీ నూతన మార్కెట్ నిర్మాణం చేసిస్తామన్నారు కానీ ఎన్నికలు కూడా పూర్తి అయిపోయాయి కొత్త గవర్నమెంట్ ఏర్పడింది ఏడాది కాలం పూర్తవుతూ వస్తుంది కానీ ఇప్పటిదాకా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాతుడే లేడు ఒక పక్క ఎండ మరో పక్క చలి మరో పక్క వర్షం ఈ 3 కాలాల్లో కూడా వర్షం వచ్చినా ఎండ కొట్టినా చలి వేసినా ఈ రైతులంతా కూడా ఇలాగే రోడ్లపై ఉండి తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు మొన్న జరిగినటువంటి చేవెళ్ల ఘటనతో ఒక్కసారిగా రైతులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి రోడ్డుపైనే వీరంతా ఇక్కడే కూర్చొని వ్యాపారాలు చేస్తున్న నేపథ్యంలో ఏ వాహనం అదుపు తప్పుతుందో ఏ వాహనం బ్రేక్ ఫెయిల్ అవుతుందో ఏ వాహనం ఏ విధంగా వస్తుందో అనేటటువంటి భయం గుప్పెట్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులంతా కూడా తమ వ్యాపారాన్ని నిర్వహించుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు నీడ కల్పించాలి తమకు చోటు కల్పించాలి రోడ్లపైన కాకుండా మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులంతా కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మనకంట RTV బాబున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది